ఇక ఇంకొక విషయానికి వస్తున్నా, ఇంపార్టెంట్ విషయం. కేసీఆర్ సేఫ్. నేనే చెప్పిన కేసీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తారని నేనే చెప్పిన. కేసీఆర్ అరెస్ట్ చేయడం లేదు, కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయడం లేదు. సేఫ్. ఎందుకు సేఫ్ అంటే ఫస్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. చేసుకోగానే మరి ఏమైందో ఏందో, మరి వాళ్ళకి ఏమన్నా పైనుంచే ఏమన్నా రాహుల్ గాంధీ ఏమన్నా చెప్పిండా, మరి ప్రియాంక గాంధీ సోనియా గాంధీ మరి ఏం చెప్పిరో కానీ రేవంత్ రెడ్డికి ఇప్పట్లో కేసీఆర్ను వీళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితులలో లేరు. ఎందుకంటే ఫస్ట్ అరెస్ట్ చేద్దాం అనుకున్నారు, అది నిజమే, కానీ ఇప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితులలో లేరు. కారణం ఏంటిదంటే ఇక్కడ సింపుల్ లాజిక్ అండి. ఒక రేవంత్ రెడ్డి విషయమే తీసుకుందాం. రేవంత్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి విషయం తీసుకుందాం. రేవంత్ రెడ్డి విషయంలో ఏం జరిగింది? రేవంత్ రెడ్డి అప్పుడు ఓటుకు నోటు విషయంలో, అది ఓటుకు నోటు అనేది కరెక్టా కాదా అనే దాని గురించి నేను డిస్క్రిప్షన్లుగా నేను మాట్లాడాను. కానీ అరెస్ట్ చేశారు ఓటుకు నోటు విషయంలో. జైలుకు పోయిండు, తర్వాత రిలీజ్ అయ్యిండు. ఇప్పుడు ఏంది జ్యుడిషియల్ అంటే న్యాయస్థానాల ద్వారా నడుస్తుంది. ఇప్పటికీ ఈయన రేవంత్ రెడ్డి దోష నిర్దోష అనేది ఇప్పటి వరకు జరిగిందా అంటే జ్యుడిషియల్ విషయంలో భారతదేశంలో కొంత లేట్ అవుతుంది. ఎందుకంటే మన చట్టాలు ఇవన్నీ అంత ఈజీగా సవరణ చేసేవి కావు, చాలా సమయం పడుతుంది. ఈ జ్యుడిషియల్కి సంబంధించి చాలా సమయం పడుతుంది. దీంట్లో ఏమైందంటే సభలో హరీష్ రావు మేమే తప్పు చేయలే, మీరు చేస్తారా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని, మేము చేస్తామన్నారు. అది ఇదే మాట, మేము చేస్తామన్నారని తీర్మానం అనడం చెప్పారు. దీనికి చేయలేదండి జ్యుడిషియల్ ఎంక్వైరీ. మీరు సిబిఐకి పోవచ్చు. సిబిఐకి పోతే కొన్ని రోజులైనా జైల్లో ఉంటాడు కదా కేసీఆర్. 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు సంవత్సరం జైలు ఉంటాడు కదా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు ఉన్నట్టు కొన్ని నెలల్లో సంవత్సరం జైలు ఉంటాడు కదా. ఎందుకు సిబిఐకి రాస్తలేదు మీరు సిబిఐ మీరు ముఖ్యమంత్రి హోదానా మీరు రావచ్చు, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మీరు తెలంగాణలో మీరు స్వేచ్ఛగా రావచ్చు, మీ పని మీరు చేసుకోవచ్చు, దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని ఒక మూడు వాక్యాలు నువ్వు లెటర్ రాస్తే రేవంత్ రెడ్డి సిబిఐ అనేది ఎంటర్ అవుతుంది, జైల్లో నూపుతుంది, కేసీఆర్ కుటుంబం మొత్తం జైలు పోదా. మరి నువ్వు జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఎందుకంటావు? జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎందుకంటావు? తప్పు కదా ఇది. అంటే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ అంటే వాళ్ళు లోపడిపోతారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కొత్త నాటకం స్టార్ట్ చేసింది. కొత్త నాటకం అనేది ఈ కాంగ్రెస్ స్టార్ట్ చేసింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, సోనియా గాంధీ బీఆర్ఎస్ ఒకటే, సోనియా గాంధీని కేసీఆర్ ఒకటే. రేపు పొద్దుగాల ఎంపీ సీట్లు గెలిస్తే కూడా కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికే పోతాడు. ఇది వాస్తవం. అంతేగాని ఎలక్షన్లలో ప్రచారం చేసిర్రు బీజేపీ బీఆర్ఎస్ అని. బీజేపీ బీఆర్ఎస్ ఎన్నటికి ఒకటి కాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఒకటే. ఇది మీరు రాసుకోండి. అందుకనే దీని డ్రాగన్ అంటే ఈ యొక్క ఇష్యూను పొడిగించడం కోసం జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కొత్త నాటకం. ఈ నాటకం ఎప్పటిదాకా జరుగుతుంది అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక ఈ నాటకం జరుగుతుంది. ఇక తర్వాత డిసిషన్ తీసుకుంటారు వీళ్ళు. పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మన ఎంపీ ఎన్నికలు అయిపోయిన దాకా ఈ యొక్క ఇష్యూను డ్రాగన్ చేస్తారు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కూడా ఇమిడియట్ వస్తారు కదా. అప్పుడు ఎందుకు రాసినావు సిబిఐకి లెటరు? అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐకి లెటర్ రాస్తావు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మాత్రం జ్యుడిషియల్ ఎంక్వైరీకి రాస్తావా? ఇది ఎక్కడ న్యాయం అండి? దయచేసి ప్రజలందరూ గమనించాలి. జ్యుడిషియల్ అంటే కోర్టులో తెలుసుకుంటున్నట్టు. ఇప్పుడు ఇది అంటే అరెస్ట్ చేసుడు సినిమా లేదు. అరెస్ట్ చేసే సినిమా కేసీఆర్ని అరెస్ట్ చేయరు, హరీష్ రావుని అరెస్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళకు పైనుంచి వెళ్ళి ఆర్డర్స్ ఉంటాయి. ఈ కాంగ్రెస్ పనిచేసేది ఇక్కడ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనుసైగలలా ఈ యొక్క కాంగ్రెస్ పనిచేస్తుంది. అది రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా రాని ఎంత పోటుగా వచ్చినా కూడా పనిచేసేది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కంట్రోల్లోనే పనిచేస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్పినట్టు జరగదు. ఇక్కడ రేవంత్ రెడ్డి జరిగినట్టు చెప్పినట్టు అమాయక ప్రజల మీద ఏదైనా చెప్తే జరుగుతుంది. చిన్న ఇవన్నీ వీటి మీద అసౌండ్ మీద ఏదైనా రివెంజ్ తీసుకోవాలంటే జరుగుతుంది తప్పితే ఇంత పెద్ద నిర్ణయం అనేది రేవంత్ రెడ్డి తీసుకోలేడు. అంటే కాబట్టి కేసీఆర్ సేఫ్, హరీష్ రావు సేఫ్. నెక్స్ట్ ఇంకొక పని చేసిండు రేవంత్ రెడ్డి. మంత్రిమండలిలో మీ ఆయనకు గిన్ని కంపెనీలు ఎక్కడి వచ్చినాయి, ఇంత ఆశలు ఎక్కడి మీకు అని చెప్పేసి ప్రశ్నించండు. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి
ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే ఏ సాక్ష్యం లేకుండానే మాట్లాడుతున్నావా? గతంలో కూడా చెప్పినావు వీళ్ళకి సంబంధించిన సాక్ష్యాలు నాకరినాయి, సిబిఐ ఎంక్వైరీ చేయమని రాసినావు. నువ్వు రాసినావు. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలంటే సిబిఐ అనేది తెలంగాణలోకి రాకుండా ఒక చట్టం ఉన్నది, ఒక చట్టం వీళ్ళు తయారు చేసుకున్నారు. సో అందుకు సిబిఐ రాలేదు. మరి ఇవాళ నువ్వే గవర్నమెంట్, నువ్వే సిబిఐకి అప్పుడు రాసినవి, ఇప్పుడే సిబిఐకి రాయిపోయినావు. కవిత వ్యవహారాల మీద కూడా సిబిఐకి రాయిపోయినావు. ఎందుకు రాస్తలేవు? పోగా మీరు చర్యలు తీసుకోలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీని బదనాలు చేస్తాను. ఇది ప్రజలందరూ ఖచ్చితంగా గమనించాలండి. కవిత విషయంలో కూడా కల్వకుండా కవిత విషయంలో కూడా మీ ఆయనకి ఇన్ని కంపెనీలు ఎక్కడి, ఈ 2014 తర్వాత ఇన్ని కంపెనీలు మీ ఆయనకి ఎట్లా వచ్చినాయి, ఏంటి కథ, మీకు అదేంది, మీ కార్యక్రమం ఎందుకు అడుగుతుంది మంత్రిమండలిలో. మరి అటువంటిప్పుడు నువ్వు ఎందుకు ఎంక్వైరీకి రాస్తలేవు? లేకపోతే నువ్వు చర్యలు ఎందుకు తీసుకుంటలేవు? నీ దగ్గరనే ఎవిడెన్స్ ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న నిఘా విభాగాలతో ఎందుకు ఎంక్వైరీ చేస్తలేవు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవి మాట్లాడరు. ఇవి తొలి వెలుగు రఘు మాట్లాడు, తీర్మారు మల్లన్న మాట్లాడు. తొలి వెలుగు రఘు మాట్లాడు, తీర్మారు మల్లన్న మాట్లాడు ఈ విషయాలు. ఎందుకంటే తొత్తులుగా మారిలు మీరందరూ.